శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ వారం అంతా కూడా ఈ కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో రవి శుక్ర సంచారం, ఒక విధంగా శుక్రమౌఢ్యం కూడా రావటం వల్ల, రవి దశమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల జాతకుడికి ఎక్కువ వృత్తి మీద ఎక్కువ పట్టు లభిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులకి, రాజకీయ నాయకులకి చాలా ఉన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు రావడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవం లభించడం. ఇది దశమస్థానం అన్నది రవికి దిగ్బలం పొందుతూ ఉంటాడు, అలాగే ఉచ్చి పొందుతూ ఉంటాడు. అంటే విశేష బలవంతుడే ఉండడం వల్ల మరి కర్కాటక రాశి వారికి రవి వాక్ స్థానాధిపతి. సో ఈ కారణం వల్ల ఏంటంటే అతని వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఒక మంచి రాజకీయ పలుకుబడిని సంపాదించే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది స్వతంత్ర వృత్తిలో ఉన్నటువంటి రాజకీయ రంగం అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యక్తిగతంగా ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ వైద్యులకు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒక మంచి హోదా లభిస్తుంది, దానిని మించిన గౌరవం లభిస్తుంది. ఇక శుక్రుడు కూడా అదే స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి వృత్తిరీత్యా అదనపు సౌకర్యాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అతను చేస్తున్నటువంటి వృత్తిలో అతనికి ఒక వృత్తి రీత్యా ఒక వాహనాన్ని కొనుక్కోవడం కానీ, అతను తన యొక్క కార్యాలయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి ఓ మంచి హంగులతో మరి ఎయిర్ కండిషన్ లాంటివి పెట్టుకొని ఒక గుడ్ లుకింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది తన యొక్క పనిచేసే ప్రాంతాన్ని కానీ, ఆఫీసుని కానీ. సో ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టడం, అందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్త్రీల యొక్క జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం అంత అనుకూలంగా ఉంటుంది. అయితే హోదాపరంగా బాగుంటుంది స్త్రీలకి, ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తూ ఉంటుంది, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలతగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడడం వల్ల సంపూర్ణంగా తన కార్యక్రమాల్ని నిర్వహించలేకపోతుంటారు. ఈ వారం అంతా కూడా సాధ్యమైనంత వరకు స్త్రీలో ఎక్కువ శాతం విశ్రాంతి తీసుకోవడం మంచిది. దానికి అదనంగా అష్టమ శని నడటం, మరి అష్టమంలో ఉన్నటువంటి శని తన తృతీయ దృష్టితో శనిని వీక్షించడం, ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నది. సో అలాగే మరి ఈ రాశికి యోగకారకుడైనటువంటి చంద్రుడు, రాశ్యాధిపతి చంద్రుడు, యోగకారకుడైనటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఈ వార ప్రారంభంలో సంచరించడం వల్ల ఒక విధంగా చంద్రమంగళ యోగం అన్నది ఏర్పడింది. సో ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. కానీ దగ్గర బంధువులతో, ముఖ్యంగా తల్లిగారితో కానీ, మాతృ సమానమైన వ్యక్తులతో కానీ విరోధాలు లాంటివి ఏర్పడడం కానీ, మాట పెంచడం కానీ, ఒకరినొకరు నిందించుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే రాహు కూడా భాగ్యస్థాన సంచారం చేయడం వల్ల జాతకుడు మన సాంప్రదాయాలకి విరుద్ధంగా, మన యొక్క కర్తవ్యానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అలాగే మరి రాహు బుధుడితో కలిసి ఉండడం వల్ల మరి ఇదే రాశిలో ఎవరైతే టెక్నాలజీగా వాళ్ళు విద్యను ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో, లేదా సినిమా రంగంలో ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో రాహువు ఏ విధంగానైనా కంప్యూటర్ విద్యకి, సాఫ్ట్వేర్ రంగానికి, సినిమా పరిశ్రమకి, మెడికల్ రంగానికి చాలా బలంగా ఉపయోగపడుతుంటాడు. విదేశ వ్యవహారాలు కూడా చాలా బాగా కలిసి వస్తూ ఉంటాడు. అటువంటి రాహువు ఈ చంద్రుడితో ఈ వారం కలియడం వల్ల ఏంటంటే జాతకుడికి ఎక్కువ కర్కాటక రాశి వారికి చంద్రుడు రాశ్యాధిపతి అవ్వడం వల్ల, అటువంటి చంద్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, విపరీతమైనటువంటి యాంబిషన్స్, విపరీతమైనటువంటి కోపానికి గురవడం జరుగుతుంటుంది. ఏమాత్రం ఆలస్యాన్ని కూడా తట్టుకోలేకపోతుంటాడు. పనులు తొందరగా అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. అయినప్పుడు కూడా సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో సరైనటువంటి లెక్కలు చేసుకోవడం వల్ల, లేదంటే అందరినీ నమ్మడం వల్ల ఏంటంటే కొంత ధనం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది.
సో ఏదైనా మరి మీ యొక్క ఖర్చులు, దైనందిన వ్యవహారాలు, మీరు ఏదైనా వ్యవహారం చేపడుతుంటే దానికి ఈ అకౌంట్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోకపోతే మీరు ఈ సమయంలో ధనం నష్టపోవడం, మోసపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొనుగోలు, అమ్మకాలు జరిగే విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఎక్కువ శాతం మనీ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా వస్తువు కొనే ముందు, స్థిరాస్తి కొనే ముందు, ఏదైనా వ్యవహారం చేసే ముందు, అమ్మే ముందు కానీ కొనే ముందు కానీ జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన ఈ వారం. బట్ ఏదైనా గురువు 11వ స్థానంలో సంచరించడం జాతకుడికి దైవం సర్వదా రక్షిస్తూ ఉంటుంది. మంచి మిత్రుల సహకారంతో మీ సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం అవడం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, గృహప్రవేశం చేసినా, వివాహాలు లాంటి శుభకార్యాలు చేసినా, అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి, మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు, గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థికపరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా, ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వారఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి, అలాగే ఈ భూముల రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతుంటుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా, సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు చేసుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా, అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ, శుక్రగ్రహ అనుగ్రహం కోసం, మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో, మీ గురువునో, మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.